హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. దానికోసం అయితే ముందుగా బాండీ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు క్యారెట్ తరుగు, అలాగే 1 కప్పు బీన్స్ తరుగు వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఆయిల్లో మగ్గించాలండి. వీటిని బాగా మగ్గించినప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది మంచిగా వస్తుంది, లేకపోతే పచ్చిగా ఉంటుందండి. కూరగాయ ముక్కలు మంచిగా మగ్గాలి. ఈ కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత నేనైతే సోనా మసూరి రైస్ని యూస్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ యూస్ చేసి కూడా ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 250 గ్రాముల సోనా మసూరి రైస్ని నేను యూస్ చేస్తున్నాను. సోనా మసూరి రైస్ యూస్ చేయడం వల్ల మనకి టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదండి. సేమ్ మనకి రెస్టారెంట్లో లాగానే టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఈ కూరగాయ ముక్కలు, ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత 250 గ్రాముల నేను రైస్ని తీసుకున్నాను కాబట్టి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ని యూజ్ చేస్తున్నానండి. సోయా సాస్ని ఎక్కువ యూజ్ చేయొద్దు. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సోయా సాస్ని అనేది యూజ్ చేయాలి. అది ఎక్కువగా యూజ్ చేస్తే ఇది మొత్తం కూడా వగరుగా ఉంటుందండి, చేదుగా. తర్వాత దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే సాల్ట్ని వేసుకున్నాను. ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే దీంట్లో అజీనామోటో అండ్ వైట్ పెప్పర్ పౌడర్ని కూడా మనం యూస్ చేయొచ్చు. అజీనామోటో యూస్ చేయడం వల్ల హెల్త్కి మంచిది కాదని అంటారు కాబట్టి అజీనామోటోని అవాయిడ్ చేసేయండి. మీకు కావాలంటేనే యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే వైట్ పెప్పర్ పౌడర్ లేదు, అందుకని నేను అది యూస్ చేయలేదు. ఈ విధంగా పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మొత్తం ఒకసారి పైనుంచి కిందకి మంచిగా కలిపేసుకోవాలండి. అంతేనండి, యమ్మీగా చాలా రుచిగా ఉండేటటువంటి రెస్టారెంట్ స్టైల్ మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.